పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టం కావాలి. ఇది కళ్యాణ్ గారు అన్నమాట. నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యు ఆర్. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ అండ్ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 25 days అయిన తర్వాత, అర్జున్ గారిని జైలుకి తీసుకెళ్లి ఒక 15 రోజులు అయిన తర్వాత ఫైనల్లీ కళ్యాణ్ గారు ఎంటర్డ్ ద చాట్. ప్రెస్ వాళ్ళందరితో ఆయన మాట్లాడుతూ అర్జున్ గారి మీద ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆయన ఒక 5 క్రేజీ పర్స్పెక్టివ్స్ ఇచ్చారు. ఆ 5ని వాళ్ళు మీ ముందు పెడతా. ఈ 5 పర్స్పెక్టివ్స్ గురించి డిస్కస్ చేస్తూనే లెట్స్ డూ ఎన్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. కన్నడలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చింది, ఉళిదవర ఖండంతే అని. అంటే ఒకటే ఇన్సిడెంట్ ని రకరకాల వ్యక్తులు డిఫరెంట్ గా ఎట్లా చూస్తున్నారు అని. దీన్నే ఇంగ్లీష్ లో రోషమోన్ ఎఫెక్ట్ అంటారు. మనకి క్వింటిన్ టారెంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ నుంచి కమల్ హాసన్ గారి నటించిన వీరు మాండి దాకా ఈ పర్టికులర్ రోషమోన్ ఎఫెక్ట్ ని వాడతారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. సంధ్యా థియేటర్ స్టాంపీడ్ కేసుని పోలీసులు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా చూస్తున్నారు, అర్జున్ గారు అండ్ హిస్ టీమ్ ఎలా చూస్తున్నారు, అంటే మూవీ ప్రొడ్యూసర్స్ నుంచి హిస్ వెల్ విషర్స్ నుంచి అర్జున్ గారు ఫ్యాన్స్ దాకా ఈ ఇన్సిడెంట్ కి ఇస్తున్న నెరేటివ్ ఏంటి, ఆ స్పిన్ ఏంటి, అండ్ వీటికి కంప్లీట్లీ భిన్నంగా కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి. లెట్స్ టాక్. అండ్ ఇంకా ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే డైరెక్ట్లీ వీడియోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా, నా నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి వస్తుంది. మన చుట్టూ జరిగే విషయాల్ని సింప్లిఫై చేసి సంక్లుప్తంగా 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోతామా. కళ్యాణ్ గారు ఏమంటున్నారు వినేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మీకు బేసిక్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి ప్రెస్ కి దెర్ ఇస్ అన్ ఇంటరాక్షన్ హ్యాపెనింగ్. అర్జున్ గారి మీద నేను మాట్లాడదామని ఒక స్టేట్మెంట్ పాస్ చేద్దామని చేసిన కామెంట్స్ కావు ఇవి. ఒకవేళ ఆయన అలాగే చేయాల్సి వస్తే గత 15 days లో ఆయన చేసేవాళ్ళు కదా. సో ప్రెస్ వాళ్ళు ఆయన అడిగింది కానీ ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కానీ అవి చాలా యాదృచ్ఛికంగా స్పాంటేనియస్ గా వచ్చినవి. వాళ్ళు డైరెక్ట్ గా అడిగేశారు, సార్ అర్జున్ గారి ఇష్యూ మీద, ఈ సంధ్యా స్టాంపీడ్ కేసు మీద వాట్ ఈస్ యువర్ టేక్ అంటే, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చేసుకున్నారు అనే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం, అది రేవంత్ రెడ్డి గారి కైండ్ ఆఫ్ గవర్నెన్స్. అది ఇన్ఫాక్ట్ అది చాలా కట్ త్రోట్ ఉంటుంది. అర్జున్ గారి ప్లేస్ లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళు. అండ్ అర్జున్ గారి పట్ల ఏమైనా పార్షియాలిటీ ఉందని కూడా నేను అనట్లేదు అని హీ వెంట్ ఇన్ టు అన్ అదర్ టాంజెంట్. ఇప్పుడు వైసీపీ రెజిమ్ ఉంది కదా, వాళ్ళు ఎటువంటి ఇష్యూ లేనప్పుడు కయ్యానికి కాలు దువ్వారు. ఆ టికెట్ రేట్స్ చూసినప్పుడు నా మైండ్ బ్లో అయిపోయింది. నేను జస్ట్ సరదాగా అడిగాను, ఈ టికెట్ ప్రైస్ వేరియేషన్ ఎంత ఉందంటే 50 రూపీస్ 5 రూపీస్ చేశారు, 75 10 రూపీస్ చేశారు అని చెప్పారు. అది టార్గెటింగ్ అంటే కానీ ఇది టార్గెటింగ్ కాదు అని కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. Curiosity, I asked them. I said, how much was the same ticket? 75 rupees ticket which they going to sell now. మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్. ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు. తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేను పెద్ద రిమార్క్ చేశాను, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఏంటని. లెట్ మీ క్లారిఫై దట్ అని యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సినిమా థియేటర్ దాకా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఆయన చెప్పకుండానే రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ తో ఆయన డిఫర్ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం స్పీచ్ ఇచ్చారు, ఒక యాక్టర్ సినిమా థియేటర్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది, సినిమా తీస్తున్నప్పుడు చూసుకుంటారు కదా, ఏదైనా ప్రైవేట్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు కదా, అలాంటి థియేటర్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగారు కదా. పిక్చర్ बहुत बार उन्होंने जो पिक्चर शूटिंग किया वो खुद ने देखा है, स्टूडियो में स्पेशल शो देख सकता है. యాజ్ అన్ యాక్టర్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్ ఏంటి, అమితాబ్ బచ్చన్ గారేనా, షారుఖ్ ఖాన్ గారేనా, లేదా చిరంజీవి గారేనా, ఆర్ ఎనీ గ్రేట్ యాక్టర్ సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, జనాలు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసి వాళ్ళు ఏమైనా మనల్ని తిడితే నెక్స్ట్ మూవీలో ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండడానికి అయితే. రెండోది, దేవుడు కూడా మనం అప్రిషియేట్ చేస్తే మనం కీర్తిస్తే ఆనందిస్తారు ఆయన. అలాంటిది ఒక యాక్టర్ జనాలు కేరింతలు కొడుతుంటే ఏ యాక్టర్కి నచ్చదు చెప్పండి, అది మనం తప్పు పట్టలేం అని కళ్యాణ్ గారు అన్నారు. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. ఇన్ఫాక్ట్ అలాంటి అప్రిషియేషన్ ముందు 100 crores 1000 crores కూడా పెద్ద మ్యాటర్ కాదు. సి ఐ టేక్ హిస్ సైడ్. అండ్ ఇక్కడ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఒక అర్థం కూడా ఉంది. డబ్బులే చేసుకోవాలంటే దేర్ ఆర్ 100 things. ఒక యాక్టర్ గానీ, సింగర్ గానీ, డాన్సర్ గానీ, లేదా ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండే పర్సన్ గానీ జనాలు ఇచ్చే రెస్పాన్స్ నుంచి ఎనర్జీని డిరైవ్ చేసుకుంటారు అని చెప్పి 5 పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. పర్స్పెక్టివ్ నెంబర్ 1, కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏంటి, పోలీస్ ఆర్ నాట్ రాంగ్. ఇందులో అసలు పోలీసులు తప్పే లేదు అని చెప్పి ఆయన విజయనగరం ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక యానెక్డోట్ చెప్పుకొని వచ్చారు. ఆయన ఏమంటారు, నేను పైకి వెళ్తున్నప్పుడు పోలీసులు నన్ను స్లో డౌన్ అవ్వమనే వాళ్ళు, ఇక్కడతో ఆపేద్దాం అనేవాళ్ళు. నేను ఉత్సాహంగా వెళ్ళిపోయాడిని. కానీ ఒక పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, అక్కడ ఉండే అఫీషియల్స్ నుంచి నా చుట్టూ ఉండే జనం దాకా అందరినీ నేను రిస్క్ లో పెడుతున్నాను, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు వార్నింగ్ ఇస్తారు అని కళ్యాణ్ గారు అంటున్నారు. కానీ అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. ఆయన మిస్ అయిన పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది. సంధ్యా థియేటర్ మమ్మల్ని పర్మిషన్ అడిగినప్పుడు మేము రిజెక్ట్ చేశాం అని పోలీసులు బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆయన కోట్ చేస్తున్న అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పోలీసులు వార్న్ చేశారా లేదా అని కాదు, పోలీసులు రావద్దన్నారు అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పర్స్పెక్టివ్. వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్స్ ఇలా ఉంటే ఇదే ఇష్యూలో అర్జున్ గారి పర్స్పెక్టివ్ ఇలా ఉంది. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అడిగిందో లేదో మాకు తెలియదు. నేను ఆ లొకేషన్కి వచ్చినప్పుడు పోలీసులు వచ్చి నాకు చెప్పుంటే నేను వెనక్కి వెళ్ళిపోయాడిని. అక్కడ ఆల్రెడీ పోలీసులు క్రౌడ్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి నేను
థియేటర్ లోపలికి వెళ్ళాను అని అర్జున్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్, నేను వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను. సో ఇందులో ఏది రైట్ అనేది కోర్ట్ విల్ డిసైడ్. ఇన్ఫాక్ట్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడే ప్రెస్ లో ఒక అతను అడిగారు కూడా, ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు కదా అంటే, అవును పోలీసులను తొందర పెడితే అలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అని ఆన్ లైటర్ నోట్ ఆ డిస్కషన్ స్టియర్ అయింది. ఇకపోతే రెండో ఇష్యూ అని టచ్ చేసింది, చిరంజీవి గారు కూడా ఇలాగే సినిమాకి వెళ్ళేవాళ్ళు, కాకపోతే ఆ టైంలో మాస్క్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. రీసెంట్ గా ఇదే డిస్కషన్ వైరల్ వెళ్ళింది కూడా. సలార్ సినిమాకి తమిళ హీరో విజయ్ గారు వెళ్ళారని చెప్పి, ఎవరికి తెలియకుండా క్యాప్ వేసుకొని మాస్క్ వేసుకొని వెళ్ళారని చెప్పి, అలా వెళ్తే బాగుండేది కదా అని కళ్యాణ్ గారు అంటూనే ఆయన అర్జున్ గారు సైడ్ తీసుకున్నారు. ఇవాళ డే అండ్ ఏజ్ లో సెల్ ఫోన్లు అన్ని వచ్చేసిన తర్వాత క్యాప్ వేసుకున్న టక్కని పెట్టేస్తారు, అది వాళ్ళు చాలా కష్టం అయిపోయింది, వేరే ఆప్షన్ లెక్క చెప్పి మరీ వెళ్ళుంటారు అని చెప్పి ఒక డిస్కషన్ నడిచింది. చిరంజీవి గారు ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు అలా కుదరట్లా, మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్. సో ఈ సెకండ్ పర్స్పెక్టివ్ లో కళ్యాణ్ గారు అర్జున్ గారు ఒక మాట మీద ఉంటే పోలీసులు ఇంకో మాట మీద ఉన్నారు. ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే వెళ్ళుంటే బాగుండేదని. ఇకపోతే ఈ మూడో పాయింట్ ఆయన ఏదైతే తీసుకున్నారో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అర్జున్ గారు థియేటర్ లోపల కూర్చున్నారు, ఆయనకి తెలియకుండానే ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం, బట్ ఆయన చుట్టూ స్టాఫ్ ఉంటారు కదా, స్టాఫ్ వెళ్ళి అర్జున్ గారికి చెప్పుండొచ్చు కదా, అట్లీస్ట్ వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉండేది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని కంట్రోల్ రూమ్ ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో, అందులో పోలీసు వారు వెరీ క్లియర్, ముఖ్యంగా రాజు నాయక్ గారు, రమేష్ గారు, మేము వెళ్ళి అర్జున్ గారి మేనేజర్ ఎవరైతే ఉన్నారో సంతోష్ అని ఆయనకి డైరెక్ట్ గా చెప్పాం మేము, బట్ ఆయన మమ్మల్ని బ్లాక్ చేశారని చెప్పి, అంటే స్టాఫ్ ని తప్పుపట్టారు. స్టాఫే కనుక అర్జున్ గారికి వెళ్ళి చెప్పుంటే ఈ గోటితో పోయే మ్యాటర్ గొడ్డలి దాకా వచ్చేది కాదు అని కళ్యాణ్ గారు ఇన్సిన్యూయేట్ చేశారు. కళ్యాణ్ గారి సైడే రేవంత్ రెడ్డి గారు పోలీసులు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఏమంటారు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇది చాలా తప్పేది, వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఇట్స్ అ మిస్టేక్. ఇన్ఫాక్ట్ ఇదే నెక్స్ట్ పాయింట్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా. ఒక ఫ్యామిలీ ఆ రోజు థియేటర్ కి వెళ్ళింది, సరదాగా హ్యాపీగా మాట్లాడుకుందాం ఎంజాయ్ చేద్దాం ఒక ఈవినింగ్ అని వెళ్ళింది, ఇలా అయిపోయింది ఆ ఫ్యామిలీకి. మీరు మోరల్ గ్రౌండ్ తీసుకొని ఆ ఫ్యామిలీని వెళ్ళి కలిసి ఉంటే ఇమీడియట్లీ, ఇన్ఫాక్ట్ వెంటనే ప్రెస్ లో ఒక వ్యక్తి అన్నారు కూడా, బన్నీవాస్ గారు వెళ్ళారు కదండి అంటే, అలా కాదండి పెద్ద స్కేల్లో చేయాలి ఇది, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మూవీ యూనిట్ వీళ్ళందరూ కలిసి వెళ్లాల్సిందే, అర్జున్ గారు వెళ్ళకపోయినా పర్వాలేదేమో కానీ అట్లీస్ట్ వీళ్ళందరూ వెళ్ళి మీ ఫ్యామిలీకి మేము ఉన్నాం అని భరోసా ఇచ్చి పరామర్శించి మహంకాళమ్మ గుడికి వెళ్ళి అమ్మని ప్రార్థించుకొని ఇలాంటి భరోసా ఇవ్వడం, ఇలాంటి చిన్న విషయాలు చేస్తుంటే అసలు మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చుండేది కాదు కదా. ఇదంతా కళ్యాణ్ గారు అన్నారు. కానీ మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు సార్. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. ఇంకొంచెం డీపర్ లేయర్ లోకి మనం వెళ్తే ఎక్కడో ప్రయత్న లోపం కనబడబట్టే ఆ తండ్రి ఆ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో దట్స్ మై పాయింట్ అని కళ్యాణ్ గారు ఖరాఖండిగా చెప్తున్నారు. అగైన్ ఇక్కడ కూడా కళ్యాణ్ గారు పోలీసులు ఒక స్టాండ్ మీదే ఉన్నారు. మనం అర్జున్ గారు పర్స్పెక్టివ్ లోపలికి వెళ్తే ఆయనకు నైట్ అంతా మ్యాటర్ తెలియలేదు. నెక్స్ట్ డే ఎప్పుడైతే తెలిసిందో ఆయన వెంటనే బన్నీవాస్ గారిని పంపించారు. అండ్ బన్నీవాస్ గారు స్పాట్ లోకి చేరిన టైంకే పోలీస్ కంప్లైంట్ వాస్ ఫైల్డ్. అండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో అర్జున్ గారికి చెప్పారు, మీరు ఇంకా వెళ్ళకూడదు, మీరు సైలెంట్ అయిపోవాలి, మీరు క్లియర్ గా లీగల్ గానే మనం ఫోర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలని. నేను సెంటర్డ్ గా లేను, నేను ప్రాపర్ గా వచ్చి మాట్లాడేసరికి 2 రోజులు పట్టింది, ఎటువంటి సెలబ్రేషన్ చేసుకోలేదని చెప్పి అర్జున్ గారు అంటున్నారు. వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు. ఇంకా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్, దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇదే పాయింట్ మీద కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఆ ఫ్యామిలీ వెంటనే వెళ్ళుంటే మనల్ని కొంచెం తిట్టుకునేది, బట్ అలాంటి తిట్లు మనకు మంచివే అని మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఇకపోతే నెక్స్ట్ హ్యాండ్ జెస్చర్స్ గురించి మాట్లాడుతూ కళ్యాణ్ గారు ఇక్కడ అర్జున్ గారి సైడ్ తీసుకున్నారు. మనం ఏదైనా క్రౌడ్స్ లోకి వెళ్ళేటప్పుడు, క్రౌడ్స్ మనల్ని చూసి కేరింతలు కొట్టేటప్పుడు మనం గనక ప్రతిస్పందించకపోతే, తిరిగి చేతులు ఊపకపోతే అది ఆరోగెన్స్ కిందకు వస్తుంది. అది చాలా తప్పు. ఆ రోజు సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి అర్జున్ గారు చేతులు ఊపారు, కానీ దాంట్లో నా స్థాయి ఏంటో చూపిద్దాం అనే దురుద్దేశం లేదు అనే మీనింగ్ వచ్చినట్టు కళ్యాణ్ గారు మాట్లాడారు. అర్జున్ గారు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. ఆయన ఏమంటారు క్లియర్ గా, నేను థ్యాంక్ యూ చెప్పి క్రౌడ్ ని సెపరేట్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది, నేను లోపలికి వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది. Wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader. అని అర్జున్ గారు అంటే, దీనికి కంప్లీట్ అగేన్స్ట్ గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ గా నా రేంజ్ ఏంటో చూపిద్దామని రోడ్ షో చేసినట్టు, ప్రొసెషన్ చేసినట్టు చేతులు ఊపుకుంటూ వెళ్ళారు ఆయన. అది కూడా ఎక్కడి నుంచో 800 మీటర్స్ నుంచి. ఇది రిపుల్ ఎఫెక్ట్ లా మారే రేవతి గారు చనిపోయారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో. అండ్ మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాలి. ప్రెస్ వాళ్ళు దీని మొత్తాన్ని సమరైజ్ చేస్తే కళ్యాణ్ గారి పాయింట్ ఒకటే, మోరల్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఏదైతే జరిగిందో అది తప్పు అనగానే ప్రెస్ రిపోర్టర్స్ ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్ అంటే, దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్. ఆయన He came the hard way.
వెరీ టఫ్ లీడర్. హీస్ జస్ట్ ఫాలోయింగ్ లా అండ్ ఆర్డర్స్. అది వన్స్ అది లా డొమైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరో ఏం చేయాలి, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. మీరు ఒకసారి వాళ్ళ సైడ్లో ఆలోచించండి. పోలీసులు సడన్ గా రేపు వచ్చి మీరు సరైన నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉంటే రేపు జడ్జి గారు మమ్మల్ని అడుగుతారు, అప్పుడు మేమేం సమాధానం చెప్పాలి అని పోలీసులు అడిగితే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆన్సర్ ఉండదు. సో హీ హ్యాస్ టు యాక్ట్. అండ్ వన్స్ ఇది కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టే డిసైడ్ చేస్తుంది. వీళ్ళు ఇంత పర్సనల్ గా తీసుకోవడానికి కారణం మాత్రం ఆ డిస్పాషనేట్ బిహేవియరే. అది అర్జున్ గారిని ఒక్కరినే కార్నర్ చేసి చెప్పట్లేదు, ఎంటైర్ టీమ్ కదా. అండ్ మీలో చాలా మంది కూడా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు లాస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పమని అడుగుతున్నారు. సో హియర్ ఇట్ గోస్. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా రియాక్ట్ అయ్యారు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా రియాక్ట్ అయింది. కానీ దీని చుట్టూ పాలిటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని మనం కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. కేటీఆర్ గారు రకరకాల స్టేజెస్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు కాబట్టి ఆయన సీరియస్ గా తీసుకున్నారు అని పదే చెప్తున్నారు. పేరు మర్చిపోయాడు ఆయన, ఎప్పుడప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా, మనకి ఆయన ఎక్కడో తలిగింది. ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక. దాన్ని కళ్యాణ్ గారు ఖండించారు. బట్ అది నిజమైనా అబద్ధమైనా, నిజమైతే అర్జున్ గారు ఎఫెక్ట్ అయ్యారు కదా ఈ పాలిటిక్స్ లో పడి. అబద్ధం అనుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్ ని ఆ ఫ్యామిలీ పట్ల ఎటువంటి సానుభూతి లేకుండా రాజకీయం చేయకూడదు. అండ్ దీని చుట్టూ ఇంకొక నాయిస్ వస్తుంది. ఎక్కడో ఇంటర్వ్యూలో సురేష్ బాబు గారు కూర్చొని వీ షుడ్ నో హౌ టు కండక్ట్ అవర్ సెల్స్ అని జనాలను ఉద్దేశిస్తూ, అది అర్జున్ గారిని అన్నారనుకోని వెళ్ళిపోయింది కానీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. బట్ ఆయన మీనింగ్ ఏంటంటే జనాలు సరిగ్గా కండక్ట్ చేసుకోకపోవడం వల్లే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎందుకంత ఇల్ మేనర్డ్ గా ప్రవర్తిస్తున్నారు అని సురేష్ బాబు గారు అడుగుతున్నారు. కానీ when you are in a public place, learn how to conduct yourself better. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది. అది మనం చేసే సినిమాలు, మనం పెట్టే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి హీరో ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు జనాలు అలా బిహేవ్ చేసేలాగా ఉండాలని చెప్పే మనం సీన్స్ రాసుకుంటున్నాం, స్పెషల్లీ ఫర్ మాస్ ఫిల్మ్స్. దానికి రిజల్టెంట్ గా పీపుల్ అలా ఉంటే సినిమా వాళ్ళంతా కరెక్టే, జనాలు అలా బిహేవ్ చేయడం తప్పు అని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? అది ఇది నాకు అనిపించింది. అది ఆల్మోస్ట్ విక్టిమ్ బ్లేమింగ్ జోన్ లోకి వస్తుంది. అది మీకెందుకు మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకోవడం రావట్లేదంటే, ఎవరైతే సినిమా తీస్తున్నారో వాళ్ళకి జనాలు అలా అరవడం కావాలి, అందుకే ఆ సినిమాలు తీస్తున్నారు, స్పెసిఫికలీ మాస్ ఫిల్మ్స్. సో ఇక్కడ మనం మోరల్ పోలీసింగ్ చేయాల్సిందే జనాల్ని కాదు. జనాలు అలా ఉన్నా కూడా ఏ ఒక్క ప్రాణం పోకుండా చూసుకోవాల్సిన థియేటర్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఆయన డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అలా చెప్పుండొచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో విత్ అన్ యాడెడ్ పర్స్పెక్టివ్ మీ ముందు పెడదాం అనుకున్నా, అందుకే ఈ పర్టికులర్ వీడియో చేశాను నేను. వాట్ యూ థింక్ కళ్యాణ్ గారు టేక్ ఆన్ దిస్ ఇష్యూ, రైట్ ఆర్ రాంగా? అది కూడా నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇంక ఇది రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి మధ్య సమస్య కాదు, అర్జున్ గారికి న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఇష్యూ ఇది. సో దీన్ని ఇంకా రాజకీయం ఇక్కడతో ఆపేద్దాం. ప్లస్ ఈ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడితే ఇలాంటి డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా థియేటర్ యాజమాన్యాలు, మూవీ ప్రొడక్షన్ హౌసెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. ఏదైనా సినిమాకి బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే ఒక హీరో 1కి 10 సార్లు కాదు 1కి 100 సార్లు ఆలోచిస్తారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నా నుంచి ఇలాంటి వీడియో మీకు రోజుకి ఒకటి వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక నాలెడ్జ్ పిల్లగా ఎవ్రీడే ఒక 10 minutes నాతో స్పెండ్ చేయండి అండ్ దెన్ సీ ద చేంజ్. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఏదైనా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద నేను పని చేయాలని మీరు అనుకున్నా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2025 కి మీ అందరికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. కిటికీలు మూసేయండి, గోడలు బద్దలు కొట్టండి. దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక కాంప్లిమెంటరీ వీడియో పెడుతున్నాను. న్యూ ఇయర్ కి స్పెషల్ గా ఒక వీడియో చేశాను నేను, మీరందరూ ఖచ్చితంగా చూడాల్సింది. ఈ ఇయర్ మీకు చేంజ్ అవ్వాలంటే దట్ వీడియో ఇస్ హియర్. అండ్ కళ్యాణ్ గారు మొన్న విజయనగరం, పార్వతీపురం ఈ ఏజెన్సీ విజిట్స్కి వెళ్ళినప్పుడు దేర్ వాజ్ అ ఫేక్ IPS ఆఫీసర్. ఆయన గురించి ఒక వీడియో క్లియర్ గా చేస్తే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. Let us all rise together. Rise above unlawful activities. Rise above illegal activities. Rise above hate. Aged అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.